ఎట్లుంటది ఎలక్షన్స్ వస్తున్నాయి? ఎలక్షన్స్ వస్తున్నాయన్న బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళు కానీ ఏం బాగాలేదు. ఇప్పుడు మళ్ళా బస్సులు రేటు మళ్ళీ వచ్చేసినాడు. మొగళ్ళకు 20 రూపాయలు అంట, ఎక్కడన్నా మినిమం పోతే 20 రూపాయలు అంట. ఆడళ్ళకు ఫ్రీ, మొగళ్ళకు 20 రూపాయలు అంట. ఆ పైసలు కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు సంగారెడ్డిలా ప్లాట్ తీసుకున్నా అన్న, అది కూడా ఉలగొడతా అంటుండు. భూమి మొత్తం ఉలగొట్టి ఇప్పుడు అన్ని భూమిలు అడిగి చేస్తుడు కదా మన సీఎం. హైదరాబాద్ వచ్చింది మంచిగా చేస్తున్నారట కానీ ఏం చేస్తుండే హైదరాబాద్లో? హైదరాబాద్ నుంచి ఏం పట్టినాయనుకో, మొత్తం ఓట్లు పడినాయనుకో అవుట్ సైడ్ నుంచి. హైదరాబాద్లో మొత్తం కూలగొడుతుండు. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తేనే ఏమైనా అవుతుంది. మాగంటి గోపీనాథ్ ఉన్నారు, ఆయన మంచిగా చేసిండు. ఇప్పుడు ఏమో సునీత గారు నిలబడినారు కదా, ఆయన ఏమన్నా మంచిగా చేస్తారని మాకు ఒక నమ్మకం. కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేయరా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తలేరు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు వాళ్ళు. ఏం పెడుతున్నారు? 3 ఇడ్లీ పెడుతున్నారట, అది 6 గంటలకు తెరుస్తారు, 7 గంటలకు బంద్ చేసేస్తారట. ఏమున్నాయని పాపం అది రోడ్ల మీద పడుకున్న వాళ్ళ పరేషాన్ అయిపోతున్నారు. లేబర్ ఉంటారు కదా అన్న, లేబర్ కూడా పరేషాన్ ఉన్నారు వాళ్ళతోటి. ఇప్పుడు పళ్ళు దొరకలే, ఏం దొరకలేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మళ్ళీ అది ఇప్పుడు మన ఇల్లులు ఇస్తారని చెప్పినారు కేసీఆర్ అన్న, అప్పుడు ఆయన అధికారంలో వచ్చినాయి. కొల్లూరులో ఆడ వీళ్ళకు దొరికినాయి, అది కూడా ఉన్న వాళ్ళకు దొరికింది. ఇప్పుడు జీతాలు వస్తలేవు, పింఛన్లు వస్తలేవు. షాదీ ముబారక్ పైసలు ఇస్తా అన్నాడు. మా అక్క కూతురితో పెట్టినాం, ఇప్పుడు అంతా 2 సంవత్సరమే, ఇప్పుడు దాకా రాలేదు. గోపీనాథ్ ఉన్నప్పుడు మా పెద్ద అక్క వాళ్ళ బిడ్డలకు వచ్చేసినాయి, ఈయన రాజ్యంలో రాలేదు, ఇప్పుడు దాకా రాలేదన్న. 2 సంవత్సరమే. ఖాళీ చెప్పిండు కానీ చేస్తలేడు. జనాలు ఏం చెప్తారన్న? ఇప్పుడు ఏం లేదు. కాంగ్రెస్తో రాదన్న, ఇక్కడ 100% రాదు కాంగ్రెస్. ఆయన అంటాడు, ఆయన బిజినెస్, ఆయన ఇంటర్వ్యూ మను, ఆయన గుజా ఉంటే ఇంటర్వ్యూ మను, ఇక్కడి నుంచి ఇలా కొడతారు. అడుగు ఫస్ట్ ఇంటర్వ్యూ మను, దాని తర్వాత అడుగు. ఈయనకు నువ్వు ఎవరికి ఇవ్వలేవన్నా, లేదు ఈ మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళా లేదన్నా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకో, తెలంగాణలో ఉద్యమం చేసి లేపేస్తారు. ఇది అందుకోసం ఇంటర్వ్యూ వేయడన్నా. బిజినెస్ మ్యాన్, మనం కూడా బిజినెస్ మ్యానే, మనకు కూడా చికెన్ షాప్ ఉందన్న. కానీ మనది ఏంటంటే మన ఓపిక, మనకు పని చేసిన వాళ్ళని నడుస్తారన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నా, నీతోటి ఏమైనా పని పడితే నీకు అడుగుతా. నువ్వు పని చేసినావు అంటే ఈ రాజ్యంలో పని అయింది మనది. మా పిల్లలు చదువుతున్నారు, అందరు చదువుతున్నారు. ఇప్పుడు అది ఎడ్యుకేషన్ పెట్టింది కదా తెలంగాణది, అది మన స్కూల్ గవర్నమెంట్ అది పెట్టి పిల్లలు చదువుతున్నారు, అందరు చదువుతున్నారు. మాది ఈ రాజ్యంలో ఏముందన్న చెప్పు నాకు. ఇప్పుడు సీఎం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆయన పెట్టిండు, ఎడ్యుకేషన్ పెట్టిండు, 5 రూపాయలు అన్నం పెట్టిండు, అది పెట్టిండు. మళ్ళీ షాదీ ముబారక్ పైసలు పెట్టిండు. షాదీ ముబారక్ పైసలు పెడితే టెంట్ పెట్టి గోపీనాథ్ గారు ఇస్తుండే పైసలు. ఇప్పుడు ఎవరు వస్తలేరు చూస్తారు. పింఛన్లు ఇక్కడ ఇస్తుండే, పింఛన్లు కూడా వస్తలేవు. 4,000 వద్దన్న, 2,000 ఇవ్వమను, కానీ సరిగ్గా ఇవ్వమను. 2,000 ఇవ్వమను అన్న. ఆయన 2,000 ఇచ్చాడు కదా, ఆయన 2,000 ఇచ్చాడు కదా, అదే రోజు ఆయన 2,000 ఇచ్చాడు కదా, అదే 2,000 ఇవ్వమను. 2,000 ఇవ్వన్నా, నువ్వు 4,000 ఇవ్వకు, 2,000 కానీ సరిగ్గా. పేదవాడికి ఏముంటుంది అన్న, 2,000 నెలకు వస్తానో ఒక నమ్మకం ఉంటుంది. ఉంటుందా లేదా? భయ్ మాకు 2,000 వస్తాయి, ఈ నెల ఏమన్నా చేసుకుంటాడు, అప్పు చేసుకుంటాడో, ఉప్పు చేసుకుంటాడో, పప్పు తీసుకొస్తాడో, ఏమో తీసుకొస్తాడు. 2,000 వస్తే ఏమైనా పనికి వస్తాయి. ఆ 2,000 4 నెలలు రాకపోతే వాడు ఏం చేయాలి కదా? నేను తప్పు చెప్తే నాకు చెప్పు. నువ్వు షాదీ ముబారక్ పైసలు ఇస్తాను, 2 సంవత్సరం అయింది. 1 తులా బంగారం కూడా ఇస్తాను అన్నాడు. వద్దురాబే నీ బంగారం, ఆ పైసలే నువ్వు అని ఇస్తున్నావా? ఇస్తలేవు, అది కూడా ఇస్తలేవు. ఇక్కడ 100% బీఆర్ఎస్ వస్తుందన్న. నవీన్ యాదవ్ 100% రాడన్న. ఎందుకంటే ఇంతకుముందే ఆయన ఎమ్మెల్యేకి నిలబడిండు, కౌన్సిలర్కి నిలబడిండు, 4-5 ఎంఐఎం నుంచి నిలబడిండు, అని రాడన్న. నవీన్ తెరాసు అన్న. అంజన్ కుమార్ నేను ఏమంటున్నా, కాంగ్రెస్ ఇక్కడ రాదన్న. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది, ఏం పని అవుతలేదు, ఏం లేదు.
కాంగ్రెస్ అయితే రాదన్న. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? జూబ్లీస్ గన్ షాట్ బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్ఏనా? 100% అండి. ఎందుకు? అరే గతంలో మాగంటి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, తర్వాత కేసీఆర్ బ్రాండ్ అండి, కాళేశ్వరం బ్రాండ్ అండి, కరెంట్ బ్రాండ్ అండి, మన హైటెక్ ఏమంటారు ఐటీ రంగం అండి. అరే ఇప్పుడు ఒకప్పుడు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అంటే ఘనత కేసీఆర్ అండి. ఇవన్నీ అద్భుతాలు కావండి. ఇన్ని అద్భుతాలు చేసిన అంటే గతంలో కాంగ్రెస్ పాలించిందండి, చీకట్లో బతుకుతారని చెప్పారండి. ఇదే సీఎం గారు, ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారండి. మీకు తెలంగాణ ఇస్తే చీకట్లో అంధకారంలో ఉంటారు అన్నారు. దాని స్ఫూర్తి తీసుకొని కేసీఆర్ గారు 6 నెలల్లోనే వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ అండి. పక్కా ఈడ బీఆర్ఎస్ఏ అండి. ఇది పునాది అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఈ మన జూబ్లీసే ఫస్ట్. మీకు దీంతోనే మీకు తెలిసిపోతుందండి. ఇదే రెఫరెండం అంటావా? 100% అండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ అండి. కానీ ఇక్కడ మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఈ సీటు మేమే దక్కించుకుంటాం ఈసారి అని మంత్రులు కాంచి ముఖ్యమంత్రి కాంచి వారానికి ఒకసారి విజిట్ చేస్తూ ఉన్నారు సార్. సీఎం రేవంత్ రెడ్డి కూడా నిలబడ్డా కూడా నేను గొప్పగా చెప్పాను. సీఎం రేవంత్ రెడ్డి సార్, మీరు ఎగ్జాంపుల్ కొడంగల్లో గెలవలేని సీఎం ఇక్కడ గెలుస్తాడండి. జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి నిలబడ్డా కూడా గెలవలేదు. షూర్, గన్ షాట్ అండి. నేను ఏం చెప్తున్నా, కొడంగల్ ఆయన సొంత ఊర్లో గెలవనేని సీఎం గారు జూబ్లీహిల్స్ సైడ్ గెలుస్తారండి. అచ్చా, ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నాను, ఒక కార్పొరేటర్ గెలవలేనోడు ఎమ్మెల్యేగా గెలుస్తాడా అండి? పోనీ ఏం చేసిండని ఆయనకి ఓటేస్తారండి? పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి? ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చేసిందండి? ఎందుకు చేయలేదు? మస్తుగా ఫ్రీ బస్సు పెట్టింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది అంటున్నారు సార్. ఫ్రీ బస్సు మాత్రమే చేసింది, 6 గ్యారెంటీలు ఎక్కడా కూడా లేవు. ఎక్కడున్నాయండి చెప్పండి? గ్యాస్ కనెక్షన్ అది అన్నది అందులో 5% ఇచ్చారు. ఇచ్చామని జబ్బలు తడుచుకో. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తీసుకొచ్చారని గొప్పగా చెప్తుంటే ఎక్కడమ్మా ఇందిరమ్మ చచ్చిపోయి ఎప్పుడు అయింది? ఇంకా ఇందిరమ్మ రాజ్యం ఎక్కడిది? ఇందిరమ్మ ఎమర్జెన్సీ గుర్తు చేసుకోవాలి. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీయా? మరి కేసీఆర్ అండి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని వర్గాలను వెంబడి తీసుకొని ఏ ఒక్క వారికి కూడా నెగ్లెక్ట్ చేయకుండా అందరినీ కలుపుకొని పోయే తత్వం కేసీఆర్ గారు. సెక్యులర్ రాజకీయం చేసేది కేసీఆర్ అండి. రేవంత్ రెడ్డి అట్లా ఏం చేస్తలేడా? ఏండి మోనార్కాడు కమిషన్ల కోసం పనిచేసే వ్యక్తి అండి. ఇప్పుడు మొన్న కేబుల్ వాళ్ళని చూడండి, వాళ్ళ అన్నయ్య 10,000 కోట్లు అడిగాడండి. 10,000 కోట్లు అండి. ఇవన్నీ ఇదేమన్నా న్యాయం అండి? లేకపోతే వైర్లన్నీ కట్ చేపించేసిండు. ఇది పద్ధతి కాదు. ఎంతమంది సఫర్ అయినండి? ఐటీ వాళ్ళు, హోమ్ టు వర్క్ చేసేవాళ్ళు, టీవీ చూసేవాళ్ళు, వీళ్ళందరికీ ఎంత ఇబ్బంది అయిందండి కాదండి? ఇదాన్ని పాలన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. వీళ్ళ గుణపాఠం చెప్తుంది. కాంగ్రెస్ గెలవదు, బీజేపీ పక్కా గెలవదండి. పోనీ ఈయన డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చాడండి? పోనీ ఏదన్నా ప్రాజెక్ట్ ఒక శంకుస్థాపన ఒక ఇటుక పెట్టి కట్టిండా? ఇది కంప్లీట్ చేసినా చెప్పిండా ఈ 2 సార్లు? ఏం చేసిండని నేను ఏమో చేసినా నేను గెలుస్తా అని చెప్తాను. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చినా కూడా మీరు నిలబడ్డా కూడా గెలవరే పరిస్థితి. పాపం ఆయన ఎవరైతే ఇప్పుడు కంటెస్టెంట్ క్యాండిడేట్ ఉన్నారో ఆయన బలి పశువు చేయడం తప్ప ఇంకేం లేదండి. కాంగ్రెస్లో కూడా చిచ్చు పుడుతున్నట్టుంది. అంజన్ కుమార్ యాదవ్కి చాలా ఉన్నాయండి. మీకు తెలుసండి, కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు చాలా ఉంటాయి. ఇప్పుడు అంజన్ కుమార్ గ్యాంగ్ ఒకటి, సిఎన్ రెడ్డి గ్యాంగ్ ఒకటి, ఇక బొంతు రామోహన్ ఆల్రెడీ వేరే కండ వేసుకొని రెడీ అయిపోయి ఉన్నాడు. ఇక గింతే ఉంటుందండి. అది ఇక కుక్కలు చంపిన ఇసరాకే అది ఖచ్చితంగా పక్కా. ఆడ ఎన్ని గ్రూపులు ఉన్నాయో మాకు తెలుసండి. ఇప్పుడు నేను ఇక మీకు గొప్పలు చెప్పగానే లాబింగ్లు స్టార్ట్ చేసిరండి. షూర్, నేను మీకు మొత్తం ప్రూఫ్తో సహా చూపిస్తా. వద్దండి అవన్నీ మీకు ఇప్పుడే వద్దు, తర్వాత చూపిస్తా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటా అంటాడు సార్. ఈ 3 సంవత్సరాలు ఉంటే ఎక్కువ పక్క. 3 సంవత్సరాలు ఉంటాడు ఎక్కువ. 3 కూడా ఉండడు. ఆయన ముందే రిజైన్ చేసి ఎలక్షన్లో పోతా అంటాడు. చూసుకోండి. ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు లోకల్ వాడి ఎలక్షన్లో తెలిసిపోతాడు. ఇప్పుడు బీసీ 40% రిజర్వేషన్ చేశారండి. అది ఓన్లీ తూతూ మంత్రం బీసీలో కన్నీళ్ళు దూర్చడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప అది కాదు అని ఆయనకు కూడా తెలుసు, ఓటర్లకు కూడా తెలుసు. అంతే, 100% అండి. ఓటర్లతో చెలగాటం. ఇది ఎవరికి ప్రమాదం అది వాళ్ళకే తెలుసు ఖచ్చితంగా.
ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎట్లుంటుంది బై ఎలక్షన్లు కానీ లేకపోతే సార్ నేను ఏమంటున్నా నెక్స్ట్ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. గన్ షాట్ 100 కొడతారు, నాట్ అవుట్ ఖచ్చితంగా. ఇది షురువాద్ ఇది.